యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ దేవాలయమైన పాతగుట్టాలయంలో కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు స్వామి అమ్మవార్లకు ఎదుర్కోలు మహోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి కళ్యాణోత్సవంలో స్వామి అమ్మవార్లకు పెరుమాళ్లకు యాదగిరిగుట్ట పద్మశాలి సంఘం వారు పట్టు వస్త్రాలు సమర్పించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ దేవాలయమైన పాతగుట్టాలయంలో ఘనంగా కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు. అందులో భాగంగా నేడు స్వామి అమ్మవార్లకు ఎదుర్కోలు మహోత్సవం ఘనంగా జరిగింది. లోక కళ్యాణం కోసం స్వామివారు కళ్యాణం చేసుకున్నారు. మానవ మాతృలు కూడా స్వామి అమ్మవార్ల కళ్యాణం తిలకించడం కోసం సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలసిన ఈ యాదగిరిగుట్ట క్షేత్రం అనుబంధ దేవాలయమైన పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిపించడం జరుగుతుందని, అందులో భాగంగా నేడు ఎదుర్కోలు, రేపు సాయంత్రం స్వామివారి తిరు కళ్యాణోత్సవం, ఎల్లుండి దివ్య విమాన రథోత్సవం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. స్వామివారి కళ్యాణోత్సవంలో స్వామి అమ్మవార్లకు పెరుమాండ్లకు యాదగిరిగుట్ట పద్మశాలి సంఘం వారు పట్టు వస్త్రాలు సమర్పించారు. రచ్చ శ్రీనివాస్ ఆయనతో పలువురు పద్మశాలీలు మేళా వాయిద్యాలు, బాజా భజంత్రీలతో చాలా అట్టహాసంగా ఈ తతంగం చేశారు. కనీసం భక్తులు నడవడానికి ఎవ్వరు పట్టించుకుని వీరైనా పట్టించుకున్న రాళ్ళు యమకీకర రాళ్ళు ఉన్నట్టు అంటే శ్రీ 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 అనుమానం సరిపోతుందా? అలా అనుకోవడం కాదు, ఆ స్త్రీకి స్త్రీత్వము స్త్రీ శ్రీ యాదాద్రీశుని యొక్క అనుబంధ సంబంధమైన దేవాలయం పాతగుట్ట అనగా లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మహావైభవపేతంగా పాంచాన్నిక దీక్షతో వార్షిక బ్రహ్మోత్సవాలు రంగ వైభవంగా గతం కంటే కూడా 100 రెట్లు వైభవంగా ఈ ఉత్సవం నిర్వహింపబడుతుంది. అందులో ప్రధానమైనటువంటి ఘట్టం ఈ రోజున ఎదుర్కోలు మహోత్సవం జరిగింది. అమ్మవారికి స్వామివారికి పూలు పండ్లు వరపూజ అనేటువంటి కార్యక్రమాన్ని మా అనువంశిక ధర్మకర్తలు శ్రీమాన్ బ్రహ్మశ్రీ వేదమూర్తులైన భాస్కర్ నరసింహమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో మా కార్యనిర్వహణాధికారి అయినటువంటి అఖిల భారత పద్మశాలి అన్నసత్రం యారుట్ట సత్రం నుంచి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా అమ్మవారికి పట్టు వస్త్రాలు మాకు ఆడపడుచుగా కొలుచుకుంటాం. అమ్మవారిని ఆడపడుచుకు పట్టు వస్త్రాలు లాంఛనంగా ఇచ్చేందుకు మేము ఈ యొక్క ఎదుర్కోలు ఉత్సవం రోజు ప్రతి సంవత్సరం దాదాపు 10-12 సంవత్సరాల నుంచి మేము ఈ యొక్క ఆనవాయితీగా చేస్తున్నాము. దానికి ఈ యొక్క దేవస్థానము అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా యొక్క కార్యవర్గము ధర్మకర్తల మండలి అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. పద్మశాలి పట్టణానికి సంబంధించిన కమిటీ కూడా స్థానిక పట్టణ సంఘం కూడా సహకరించి అందరూ కూడా పట్టు వస్త్రాలు సమర్పించడంలో యొక్క అన్నీ మేమంటే ఏవైతే వారికి లాంఛనాలతో తీసుకొని రావడం జరుగుతుందో ఒక వాయిద్యాలతోని సన్నాయి మేళంతో తీసుకొచ్చి ఇక్కడ ఈరోజు స్వామివారికి అప్పయ్యప్పడం జరిగింది. ఇక్కడ ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఇది చేస్తున్నాము. స్వామివారి అందరికీ ఆశిస్తుండాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ స్వామివారి అమ్మవారి ఆశిస్తూ ఉండాలని చెప్పి మేము ఇది ప్రతి సంవత్సరం చేస్తున్నాము.
దానికి మాకు ఏంటంటే మాకు ఇలవేల్పుగా ఇక మా శ్రీ పాత లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో 7వ తారీఖు నుంచి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు అనగా 9వ తారీఖు నాడు శ్రీ ఎదుర్కోళ్ల కార్యక్రమం మహావిభవంగా జరిగింది. రేపు శ్రీ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందగలని చెప్పి